రైతులకి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసింది. ఎంత అభివృద్ధి జరుగుతుంది, శరవేగంగా డిపిఆర్లన్నీ కూడా రెడీ అయిపోయినాయి. ఇవన్నీ కూడా పనులు కాదా? ఈ అభివృద్ధి మీరెందుకు చేయలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 12 రోజుల్లోనే, పట్టుమని 12 రోజుల్లోనే విమానయానానికి సంబంధించినటువంటి, విమానాశ్రయానికి సంబంధించినటువంటి శివనాథ్ చిన్ని గారు కేర్ తీసుకొని 3 ఫ్లైట్లు ప్రత్యేకంగా ఇప్పుడు ఢిల్లీకి 2వ ఫ్లైటు, బాంబేకి 1 ఫ్లైటు, అదేవిధంగా గుజరాత్కి ఫ్లైటు ప్లాన్ చేస్తున్నారు. విదేశాలకు కూడా పోవటం కోసం టెర్మినల్స్కి డబ్బులు కట్టారు. పోలవరానికి దాదాపుగా ఈ రోజున 6,650 కోట్లు కూడా డిపిఆర్ రెడీ అయిపోయింది. అదే కాంట్రాక్టర్, పాత కాంట్రాక్టర్ రెడ్డి అయినా మేఘనా వాళ్ళకి ఇవ్వటం కోసం సిద్ధపడ్డాడు. కక్ష సాధింపులు ఇక్కడ లేవు. అదేవిధంగా విశాఖపట్నానికి సంబంధించి జోన్ కూడా అంత శరవేగంగా హ్యాండ్ ఓవర్ చేశారు. ఇప్పుడు సైట్ కూడా దాదాపు సైట్ కూడా హ్యాండ్ ఓవర్ చేశారు. దానికి కూడా డబ్బులు రిలీజ్ చేశారు. అవి కూడా శరవేగంగా జరుగుతూ ఉంది. అక్కడ ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి విశాఖపట్నానికి సంబంధించి అది కూడా గ్రీన్ ఫీల్డ్లో బ్రహ్మాండంగా సాగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా హెడ్ క్వార్టర్లో విమానాశ్రయాలు పెట్టాలా, కనెక్టివిటీ పెంచాలా, మూమెంట్ చేయాలనేటువంటి పెద్ద ఆశయంతో ముందుకెళ్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ రోజున నువ్వు అడవిగా చేసేసావు కదా 3 రాజధానులని చెప్పి, ఆ అడవిలో ఈ రోజున మొక్కలు పీకేయటం కోసం, జంగిల్ క్లియరెన్స్ కోసం 33,000 కోట్ల రూపాయలు పెట్టి దాదాపుగా 35 పని శరవేగంగా జరుగుతూ ఉంది. ఎవరైతే రైతులు నష్టపోయి ఉండారో వాళ్ళందరికీ కూడా శరవేగంగా రిజిస్ట్రేషన్లు చేస్తూ ఉన్నారు పూలింగ్లో. మిగతా వాళ్ళందరికీ కూడా ఇంత డెవలప్మెంటు నువ్వెందుకు చేయలేకపోయావు జగన్? ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇంత శరవేగంగా ఇన్ని చేస్తున్నాడు కదా, అసలు నువ్వు ఓడి తీసుకోకుండా, 5 పైసలు ఎక్కడ అప్పు తీసుకురాకుండా 15,000 కోట్ల రూపాయలు 2 నెలల్లోనే శాంక్షన్ చేయించాడు కేంద్రం నుంచి. 1,500 కోట్ల రూపాయలు రాజధానికి అభివృద్ధి కోసం శాంక్షన్ చేయించాడు. ఏమంటే అప్పైనా సొప్పైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్రాంట్ అప్పు అందాం. అసలు ఆర్బీఐ కానీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ ఎందుకు ఉన్నాయండి? అసలు బ్యాంకులు ఎందుకు ఉంటాయి సార్? క్రెడిట్ కార్డులు ఎందుకు ఇస్తున్నారు? అప్పులు తీసుకోవడానికి కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు కుటుంబం కోసం కాదు కదా అప్పులు చేస్తుంది, 5 కోట్ల మంది ప్రజల కోసం చేస్తూ ఉన్నాడు. ఇది భారతదేశ ఫెడరల్ సిస్టంలో, ఒక డెవలప్మెంట్ సిస్టంలో అప్పులు తీసుకొస్తారు, దాంట్లో తప్పే ఉంటుంది. నువ్వు అప్పులు తీసుకొచ్చావు,